నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. శివమాల ఈ మధ్య కాలంలో చాలా మంది వేసుకుంటున్నారు. ఒకప్పుడు మాల ధారణ అంటే అయ్యప్ప స్వామికి సంబంధించి మాత్రమే మనం చూసేవాళ్ళం. ఒక పీరియడ్ వరకు. కానీ ఇప్పుడు చాలా రకాల మాలలొచ్చాయి. అందులో శివమాల చాలా భక్తి భావంతో చాలామంది వేసుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా 'పివి రెడ్డి' సార్ కూడా శివమాల ధరించడం మనం చూస్తూ ఉన్నాం. శివమాలతో కూడా మనకి వీడియోస్ ఇస్తూనే ఉన్నారు. అలాగే అయ్యప్ప మాల కూడా వేసుకుంటారు. అలా కూడా మనకి వీడియోస్ ఇచ్చారు చాలా వరకు. శివమాల ప్రాధాన్యత ఏమిటి? వేసుకోవటం వల్ల వచ్చే భక్తిభావం కానీ, ఆధ్యాత్మికత మనలో ఎలా ఉంటుంది? వే ఆఫ్ లైఫ్ అంటారు కదా! ఎలా చేంజ్ అవుతుంది? ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే శివరాత్రి ఏ విధంగా జరుపుకుంటారు? ఈ శివరాత్రి ఈ శివమాల ధరించిన వారు ఏ విధంగా జరుపుకుంటారు? ఈ విషయాలన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం. శివరాత్రి చాలా మటుకు అందరూ ఉపవాసాలు ఉండటం, జాగరణ చేయటం, చాలా భక్తి భావంతో ఆల్మోస్ట్ అందరి ఇల్లు కూడా ఆధ్యాత్మికత నిండిపోయి ఉంటుంది. సంవత్సరం మొత్తం ఎలా అన్నా ఉండని, ఏ ఉపవాసాలు చేసినా చేయకపోయినా ఏకాదశులు వదిలేస్తారు, శనివారాలు వదిలేస్తారు. కానీ శివరాత్రి మాత్రం ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు, జాగరణ ఉంటారు. చాలా వరకు అవును. కొనసాగుతూ ఉంటుంది. ఇక మీరు శివమాల వేసుకొని శివమాల ప్రాధాన్యత వివరిస్తూ మీరసలు ఏ విధంగా జరుపుకుంటారు శివరాత్రిని? ఈ విషయాలన్నీ చెప్పండి. నమస్కారం మేడం. ప్రేక్షకులకు, మేధావులకు, పండితులకు, శివమాల భక్తులకు నమస్కరించి చెప్తున్నా మేడం. మీరు చాలా మంచి క్వెషన్ ఏశారు. మాల వేసుకోవడంలో ఉన్న భక్తిభావము, మాల వేసుకున్న ఆహ్, ప్రతిఫలాలు, మాల వేసుకోవడం గల కారణాలు, అంటే ఏ సంకల్ప బలంతో మాల ఏసుకున్నారన్నది క్వెషన్ మంచిగుంది మేడం. ప్లస్ ఇప్పుడు మీరు అన్న ఒకటి, ఈ శివమాల యాక్చువల్‌గా మన భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో భగవంతుడు ఉన్నాడు అనే ముక్త కంఠంతో భావించేవాళ్ళు, సంపూర్ణ దైవానుగ్రహం పొందిన వాళ్ళు, భగవంతుడు ఉన్నాడు అనే దృఢ సంకల్పంతో నమ్ముకున్న వాళ్ళు, ఆహ్, ఆ మానవునికి ఆ మానవుని ప్రయత్నానికి మాల వేసుకోవాలన్న సంకల్పము చాలా మందికుంటుంది. హ్మ్. కానీ మాల వేసుకోవడము దాకా ఆహ్, మాల ఏసుకున్నంత వరకు గూడా వేసుకోవడం గూడా ఆ భగవంతుని, ఆ శివుని ఆజ్ఞ లేనిది మాత్రం ఏది కుదరదు మేడం. హ్మ్. శివైన కుట్టదంటారు. శివుని ఆజ్ఞ శివుని లేనిది. ఆజ్ఞ లేనిది సీమ గూడా కుట్టదన్నది ఆ! గూడా నానుడి. మనం గతంలో విన్నాం. అది 100% సత్యం. హ్మ్. ఇప్పుడు ఈ మాల నేను భవిష్యత్తులో మాల వేసుకోవడము అన్న సంకల్పము లేని వారికి, మాల వేసుకున్న వారికి నేను మంచి సందేశం ఇవ్వబోతున్నా మేడం. దయచేసి మన సంపూర్ణ దైవ సంకల్పం ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది మనం చెప్పిన సబ్జెక్ట్ మేడం. భగవంతుడు ఉన్నాడు అన్న సంకల్పం, ఉన్నాడన్న మనోభావాలు కలిగిన వారికి మాత్రమే అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఈ భక్తి భావము అంటే ఈ అయ్యప్ప మాలలు గానీ, శివమాలలు గానీ, ఇంకా రకరకాల భవానీ మాలలు గానీ, ఇంకా మనం ఈ మధ్యన ఎన్నో ఆంజనేయుని మాలలు గానీ, భగవంతుడు ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్. సో, తన ఇష్టానుసారము, తన కర్మానుసారము కొన్ని సిద్ధాంతాలకు లోబడి, వాతావరణ పరిస్థితులకు లోబడి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాలలు ధరిస్తున్నారు. ఏ దారిలో పోయినా, ఏ మార్గం పోయినా, ఏ భక్తి మార్గంలో పోయినా గూడా చివరికి పోయేది ఏ భక్తుడైనా గమ్యస్థానం ఒకటే. హ్మ్. గమ్యస్థానం ఒకటే. ఈ భగవంతుడు ఈ ఈ భూగోళంలో గాదు, ఈ విశ్వంలో, ఈ విశ్వంలో ఎన్ని ప్రాణజీవులను సృష్టించిండో, ఎన్ని ప్రాణజీవులున్నయో, ప్రతి ప్రాణజీవి
ఆ భగవంతునికి ఒక విశ్వరూపం లాంటిది. హ్మ్. ప్రతి ప్రాణజీవిలో భగవంతుని విశ్వరూపమే ఆత్మ. ఆ ఆత్మే పరమాత్మ. హ్మ్. ఆ ఆత్మ గనుక ఆ జీవంలోకి వెళ్ళిపోతే ఆహ్, ఆ జీవి మరణంతో సమానం. ఈ అనంత విశ్వంలో ఏ ప్రాణజీవిగా అవతరించినా గూడా, ప్రతి ప్రాణజీవిలో ఆ భగవంతుడు విశ్వరూపంలో ఉంటేనే ఆ మట్టి బొమ్మకు ప్రాణమొస్తుంది. హ్మ్. ఇది మనము మానవుని దేహం గూడా మట్టితో రూపొందించబడింది. అవును. మట్టి కణాలే. ఆ పరమాత్మకు మానవుని దేహము ఒక వాహనం లాంటిది. ఒక బొమ్మ లాంటిది. హ్మ్. ఆ బొమ్మకు ప్రాణం పోషింది ఆ ఆత్మశక్తి. ఆ ఆత్మ ఉన్నంత వరకు మానవుడు కర్మలకు లోబడి జీవిస్తాడు. కర్మలకు లోబడి వృత్తులు చేస్తాడు. కర్మలకు లోబడి మరణిస్తాడు. కానీ ఇక్కడ మనం చెప్పబోయే సబ్జెక్ట్ ఏందంటే, హ్మ్. మెయిను మాలా సంకల్ప బలం అనేది భగవంతుడు 100% మనలో ఉన్నాడు. మనలో ఆత్మ అనే ఒక శక్తి ఉంది. అద్భుత మాయాశక్తి ఉంది. ఒక దైవశక్తి ఉంది. ఆ భగవంతుని విశ్వరూపం ఉంది. మనలో ఆత్మనే ఆ పరమాత్మ, మనలో ఆత్మనే ఒక గురుస్థానము. మన మానవుని శక్తి శిష్యుని స్థానం. ఎన్ని హ్మ్. జన్మలెత్తినా గూడా, ఎన్ని సంవత్సరాలు బతికినా గూడా, ప్రతి ప్రాణజీవి అంతర్భాగంలో భగవంతుడు విశ్వరూపంలో ఉన్నాడు. నిరంతరము ఆ శక్తికి, ఆ ప్రాణజీవికి బోధన చేస్తూనే ఉంటాడు. ఎప్పటికీ ఒక రిలే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఆహ్, ఇప్పుడు మన ఇంట్లో టీవీ ఉంది మేడం. లేకుంటే మన ఫోన్ ఉంది. ఎక్కడనో రిలే అయిన కేంద్రం నుంచి మనం బటన్ నొక్కితే అన్నీ ఆన్ అయితున్నాయి. హ్మ్. ఎక్కడనో మన భూ వాతావరణంలో ఎన్నో లక్షల కేంద్రాలున్నాయి. రిలే కేంద్రాలున్నాయి. హ్మ్. ఇప్పుడు మన ఇంట్లో టీవీలనే ఓ 1000 ఛానెల్లున్నాయి. హ్మ్. మన కర్మానుసారము ఏ ఛానెల్ నొక్కాలే, ఏ ఛానెల్ చూడాలే హ్మ్. అన్నది మనం ఆ ఛానెల్ బటన్ ఆన్ చేసుకొని మనం చూస్తాం, ఆనందపడతాం. రైట్. అలానే ఇప్పుడు మన కర్మానుసారము మనం ఆలోచన చేసి భగవంతుడున్నాడు, భగవంతుడు చెప్పకుంటే ప్రతి ప్రాణజీవిని భక్తి మార్గంలో భగవంతుడు ఒక పసి గుడ్డులాగా ఇప్పుడు పుట్టిన పసిపిల్లలు మనం ఎట్లా పెంచుతాం? కింద మట్టి తింటాడు, మట్టి తాకుతదని ఉగ్గు, పాలన్నం చిన్నప్పుడే పసిగుడ్డుగా ఉన్న ప్రాణజీవిని ఎట్లా తల్లిదండ్రులు పోషిస్తారో, ఈ భక్తి భావంలో ఉన్న ప్రతి మానవుని దేహాన్ని ఆ భగవంతుడు అట్లా తీసుకుంటాడు. హ్మ్. ఒక పసిగుడ్డ సంవత్సరంలో ఒక 2, 3 మంత్స్ కిడ్‌ను పుట్టిన పసిపాపను ఒక తల్లిదండ్రులు ఎంతైతే కేర్ తీసుకుంటారో, భక్తి భా భక్తి మార్గంలో ఉన్న ప్రతి మానవుడిని గూడా భగవంతుడు అలాంటి కేర్ తీసుకుంటాడు. హ్మ్. ఇది అర్థం చేసుకున్న వాళ్ళకు నీలో ఉన్న ఆత్మ నిరంతరం బోధన చేస్తుంది. నీ ఆత్మ చెప్పినట్టు మీరు గ్రహించి సన్మార్గంలో ప్రయాణిస్తే మాత్రము హ్మ్. ప్రతి అడుగడుగు, ప్రతి క్షణం గూడా అమృతంగానే ఉంటది మానవుని జీవితం. హ్మ్. ఇప్పుడు 2 భగవంతుడు 2 రూపాల్లో ఉన్నాడు. నీలో ఉన్న ఆత్మ బోధన చేస్తాంటదెప్పుడు. ఇప్పుడు మీరు చూడండి, సామాన్య మానవునికి అర్థమయ్యేటట్టు ఒకటే ఉదాహరణ చెప్తా మేడం. హ్మ్. భగవంతుడు నిరంతరము బోధన చేస్తూనే ఉంటాడు. ఆ దేహాన్ని సృష్టించింది ఒకటి, ఒక ప్రాణజీవిని ఈ అనంత విశ్వంలో కోటానుకోట్ల ప్రాణులున్నాయి. అందులో ఒక మానవుడు మాత్రం విచిత్రమైన జీవి. మిగతా ప్రాణజీవులు మాత్రం భగవంతుడు తూచా తప్పకుండా ఆ లక్ష్మణ రేఖ దాటాయి. హ్మ్. భగవంతుడు ఎట్లయితే నిర్మించిండో 100కు 100% సాధించి ప్రతి ప్రాణజీవి జీవిస్తది. జనన మరణం మధ్యన క్షణం గూడా తన కర్మలకు లోబడి జీవిస్తది. కర్మలకు లోబడి మరణిస్తది. ఏ ప్రాణజీవి గూడా బ్యాలెన్స్ తప్పదు. హ్మ్. విన్నారా? ఈ కర్మలకు లోబడి ఒక మానవుడు మాత్రము క్షణం గూడా
తను తనకు తానే మేధావని దుర్మార్గంలో నడుస్తున్నాడు. ఎన్నో కర్మలు అనుభవిస్తున్నాడు. హ్మ్. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఆహ్, ఒక చెట్టుని చూసుకుందాం. చెట్టు కూడా ఈక్వల్ ఒక ప్రాణే. ఈక్వల్ ఒక మనిషికున్న ప్రభావము ఈ అనంత భగవంతుని దృష్టిలో ఒక చెట్టుకున్న స్థానం, మనిషిలోకున్న స్థానం 2 సమానమే. హ్మ్. అదే ఎగ్జాంపుల్‌గా అడవిలో ఉన్న జంతువులు లేకుంటే మనకు ఎన్నో పక్షులు ఉన్నాయి. ఆ పక్షి జన్మించక ముందు ఆ భగవంతుడు నిర్మించిన జనన మరణ మధ్య దాని కర్మ సిద్ధాంతం లోబడి జన్మిస్తది. కర్మ సిద్ధాంతం లోబడే పని చేస్తది. కర్మ సిద్ధాంతం లోబడి మరణిస్తది. హ్మ్. కాబట్టి మానవుడు మాత్రం తన కర్మలకు జన్మకు కూడా కొత్త అవతారాలు ఎత్తాడు మానవుడు. అది జిరాక్స్ కాపీ లాంటిది కాదు మానవ జన్మ. హ్మ్. జన్మకు కూడా కొత్త కర్మనే అనుభవిస్తాడు. హ్మ్. అదే మీరు చూడండి సర్వకోటి ప్రాణజీవులు చూడండి, సర్వకోటి వృక్ష జాతులు చూడండి. అది జన్మకు జిరాక్స్ కాపీ చూడండి మీరు. ఏ ప్రాణవిజయం చూడండి. తన హ్మ్. తల్లిదండ్రులు ఏ గుణాలు కలిగి జన్మిస్తాయో, తల్లిదండ్రులు ఏం చేస్తాయో, తన పిల్లలు కూడా అవే చేసి జీవిస్తే మరణిస్తాయి. మానవుడు మాత్రం చూడండి. తల్లిదండ్రుల గుణాలకు, తండ్రిదండ్రుల వృత్తులకు, పిల్లలకు 1% సంబంధం ఉండదు. హ్మ్. ఇది ఈ సృష్టి జన్మకర్మ. అయితే ఈ మానవుని జన్మకు మాత్రము ఇన్ని కర్మలు సృష్టించిండు. మానవుని జన్మ మాత్రం భగవంతుని జన్మకు విశ్వరూపమైంది, ప్రతిరూపమైంది. ఈ అద్భుతమైన జన్మ మానవునికి ఉన్నా గూడా 2 మానవ అతీత శక్తులు మానవుడిని ఆటాడిస్తున్నాయి. హ్మ్. ఒకటి దైవశక్తి, ఒకటి మనోశక్తి. హ్మ్. ఈ మనోశక్తి అనేది దైవశక్తిని లెక్క చేయదు. హ్మ్. విర్రవీక్కుంటూ నాకెవ్వరు విధి లేదని ఎవ్వరు మనోభావాలు ఎవరి పర్మిషన్ లేకుండా, ఎవరి ఒపీనియన్ తీసుకోకుండా, ఎవరి ఆజ్ఞ అంటే ఎవరి చెప్పినా వినకుండా హ్మ్. తను జీవించే వ్యక్తి భక్తి భావాలు లేని వ్యక్తి, భగవంతుని భావాలు వినలేని వ్యక్తి, భగవంతుని బోధనలు వినలేని వ్యక్తి ఆ రాక్షస మార్గంలో జీవించే ప్రయాణాలున్నాయి. హ్మ్. ప్రతి మానవుని అంతరాత్మలో భగవంతుడు ఎప్పుడు బోధన చేస్తూనే ఉంటాడు. నాయన నువ్వు మార్గంలో జీవించాలని నిత్యం నీకు బోధనలు చేస్తూ ఉంటాడు. వెనకట నాటి మానవుడు చెప్పిండు. ఆత్మ శోధించి ఆత్మ పరిశీలన చేసి నువ్వు మాట్లాడు. నువ్వు తప్పు చేసినావు, నువ్వు రాంగ్ చెప్తున్నావు. నీ ఆత్మ శోధించి మాట్లాడు. ఆత్మ పరిశీలన చేసుకో అంటాడు. హ్మ్. అంటే నీ ఆత్మకు చేసు నేను ఇది వస్తువు తీసినా అని. ఈడ ₹1,00,00,000 పెడితే తీసుకుంటాడు. నిజంగా ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నా నేను తీయలేదంటాడు. హ్మ్. ఎదుటి వ్యక్తి ఏమంటాడు? నీ ఆత్మ పరిశీలన చేసుకో నాయన నువ్వు ఆగమైతావు. నీ ఆత్మ నీకు శత్రువు అయితది. నీ దేహాన్ని అంతం చేసి నువ్వు మరణిస్తావు నాయన అని కూడా అంటాడు. రైట్. అవునా కదా మేడం? ఇది గ్రహించలేకపోతున్నాడు మానవుడు. హ్మ్. కాబట్టి 2 శక్తులకు ఒక దైవశక్తి, ఒకటి రాక్షస శక్తి. మానవుని శక్తి రిలేషన్ టు రాక్షస శక్తి. హ్మ్. శక్తి. ఇప్పుడు భగవంతుడు 2 రూపాల్లో ఉన్నాడు. ఈ విశ్వాన్ని 2 ఆటాడిస్తున్నాయి. భగవంతుని విశ్వరూపం ఏదైనా మంచి చెడు అనేది. ఇది రాక్షసుడి రూపము మానవుని శక్తి. హ్మ్. భగవంతుని రూపము ఆత్మశక్తి. హ్మ్. నీ ఆత్మ బోధనలు పాటిస్తూ మానవ శక్తి ఎవరైతే ముందుకు సాగుతాడో, ఆ ప్రాణజీవి ప్రతి క్షణం కూడా ఆనందంతో జీవిస్తూ, ఆ భక్తి భావంతో, ఆ భగవంతుని అనుగ్రహంతో బ్యాలెన్స్ తప్పకుండా జీవితాంతము సంతోషంగా ఆ భగవంతుడు పసిబిడ్డలాగా చూసుకుంటూ భగవంతుడు బ్యాలెన్స్ తప్పకుండా ఆ వ్యక్తిని కాపాడుతాడు. జన్మ కర్మానుసారం లాస్ట్‌కు తన దగ్గరకు తీసుకుపోతాడు. ఓకే. ఇప్పుడు మీరు చూడండి భగవంతుని బోధనలు ఎవరైతే పాటించరో 2 మార్గాలుంది. ఒకటి మంచి మార్గము, చెడు. రెండోది చెడు మార్గం. ఈ మాల ప్రభావం ఎటువంటిదంటే దైవ మార్గం. ఆ భగవంతుడు చూపించిన మార్గం. ఆత్మ బోధించిన మార్గం. ఆ మార్గంలో యేసుకున్న వాళ్ళే ఈ శివస్వాములు. శివస్వామిని గూడా ఏ మాల యేసుకున్నా గూడా ఆ భగవంతుడు ఒక పుట్టిన పసిపాపను ఎట్లయితే తల్లిదండ్రులు చూసుకుంటారో, ఆ భక్తి భావంతో మాలేసుకున్న వ్యక్తులను భగవంతుడు అలా చూస్తాడని నేను సంపూర్ణంగా ఒక దివ్య దృష్టితో నమ్ముతారు. నమ్ముకుంటూ నేను ఈ చాలా ఎన్నోసారి సార్ మందికి మీరు ఈ మాల వేసుకోవడం? ఇప్పుడు ఇది ఆరోసారి మేడం. ఆరోసారి. హ్మ్. ఆరోసారి ప్లస్ దయచేసి ఇది కూడా 40 డేస్. 41 డేస్. 41 డేస్. హ్మ్. సేమ్ మనకి అయ్యప్ప మాల ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది కూడా.
సేమ్ అయ్యప్ప స్వామిలో ఉన్న సిద్ధాంతాలు అది ఆ నియమాలే మనం పాటించుకోవచ్చు. 41 డేస్. నిత్యం మనం రోజు శివారాధన. శివాలయం పోయి మనం అక్కడ అభిషేకం చేసుకోవడం. హ్మ్. ఇంట్లో మనం జపం చేసుకోవడం. పూజ పూజలు చేసుకోవడం. హ్మ్. అయ్యప్పలో ఉన్న నియమాలే పాటిస్తూ ఉంటారు. పాటిస్తూ ఉంటాం. ఓకే. ప్లస్సు దయచేసి ఏందంటే, ఈ దైవానుగ్రహం కలిగిన వ్యక్తులకు దైవ స్వభావం ఈ భక్తులకు నేను చెప్పబోయేదేందంటే, మీరు దైవ మార్గంలో నడవండి. మీరు మీ శత్రువులు గూడా మీకు హారతి పడతారని నేను భావిస్తున్నాను. ఓకే. ఇంతకన్నా గొప్ప విషయం, గొప్ప మాట ఇంకోటుండదు. శత్రువుల్ని కూడా జయించేది మార్గం ఏదైనా ఉంది అంటే అది మాలధారణ అన్నట్టుగా చెప్తున్నారు. మాలధారణే కాదు, భగవంతుడిని పూర్తిగా సంపూర్ణంగా నమ్మి 100% దేవుడున్నాడు అని నమ్మే వాళ్ళకి భగవంతుడు ఎప్పుడూ అన్యాయం చేయడని మన పెద్దవాళ్ళు కూడా ఇంట్లో మాట్లాడుతూ ఉంటారు. ప్రత్యక్షంగా మనకు పివి రెడ్డి సార్ చాలా వీడియోస్‌లో ఈ విషయాలు చెప్పున్నారు. ఇప్పుడు కూడా చెప్పారు. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే.